అణుబాంబు మానవ చరిత్రలో ఒక భారీ కుదుపు, ఒక మాయని మచ్చ. మొట్టమొదటి అణుబాంబు పేలి ఈ రోజుకి 75 సంవత్సరాలు గడుస్తున్నాయి. మొట్టమొదటిసారిగా జపాన్కి సంబంధించి హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా దాడి చేసి అణుబాంబు విస్ఫోటనం చేయడం జరిగింది. దాని ఇంపాక్ట్ ఈ రోజుకి కూడా ఆ ప్రాంతవాసులు అనుభవిస్తూనే ఉన్నారు. అయితే దాని తర్వాత జరిగినటువంటి అనేక సంఘటనలు, అనేక ఒప్పందాల తర్వాత ప్రతి దేశం కూడా అణ్వస్త్రాలు తగ్గించుకోవాలి, అణు సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. ఇది ప్రపంచానంతటికీ ముప్పు, మానవాళికి. ఇది ఒక దేశానికి ఇంకొక దేశానికి యుద్ధం కాదు. ఈ అణ్వస్త్రాలు అనేవి మొత్తం ప్రపంచాన్నే నాశనం చేస్తాయి కాబట్టి వాటి జోలికి మనం వెళ్ళొద్దు అన్నటువంటి ఒప్పందంతో అనేక దేశాలు ఎప్పటికప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటూ చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ట్రీటీ ఒప్పందానికి ఇప్పటికి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా నిన్న జరిగినటువంటి ఒక చర్చలో 1945 ఆగస్టు 6 ఏ రోజైతే ముఖ్యంగా అణుబాంబు మొట్టమొదటిసారిగా ఉపయోగించడం చేశారో, అలాగే ఆగస్టు 9వ తారీఖు మరో బాంబును, ఇవన్నీ కూడా ఇప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటనలు. అందువల్ల వీటికి సంబంధించి ఎవరైతే చనిపోయారో, ఎవరైతే ఇప్పటికీ బాధపడుతున్నారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ, వాళ్ళకి సానుభూతి చూపిస్తూ నిన్న జరిగినటువంటి ఒక చర్చలో జపాన్ ప్రధానమంత్రి షింజో అబే మాట్లాడుతూ ఈ అణ్వాయుధాలకు సంబంధించి ట్రీటీ ఒప్పందానికి 50 ఏళ్ళు అవుతున్నాయి, ఇప్పటికీ కూడా ఎవరు సరిగ్గా దీని మీద స్పందించడం లేదు. ఎప్పటికప్పుడు కొత్తగా అణ్వాయుధాలని కొత్తగా సృష్టించుకుంటూ పెంచుకుంటూనే ఉన్నారు అణు సామర్థ్యాన్ని. ఇది ప్రపంచానికి ముప్పు తీసుకొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తగ్గించాల్సిందే. దీనికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకతాటిపైకి రావాలి, వచ్చి మరోసారి నాగసాకి, హిరోషిమా లాంటి ఘటన జరగకుండా చూసుకోవాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే నాగసాకి నగరం మేయర్ టోమిహిమా టావ్ మాట్లాడుతూ అమెరికా, రష్యా ముఖ్యంగా ఈ అణ్వాయుధాలకి సంబంధించి ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నాయి. వాటి తర్వాత చైనా కూడా ఎవరికీ తెలియకుండా అణుప్రయోగాలు చేయడానికి సిద్ధపడుతోంది. దాని తర్వాత కొరియా కూడా ఇదే బాటలో పయనిస్తోంది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రపంచ శాంతి కోరుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా దీన్ని ఆమోదించరు, వ్యతిరేకిస్తూనే ఉంటారు. అందువల్ల ఈ అగ్రరాజ్యాలన్నీ కూడా అణ్వాయుధ సంపత్తిని వెంటనే తగ్గించుకోవాలి, దాంతో ప్రపంచ మానవాళిని కాపాడాలి అన్నటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మారణ హోమాలు మరి ముందు జరగకూడదు, అణ్వాయుధ ప్రయోగాలు జరగకూడదు. అణు సంపత్తి ఎవరి దగ్గర ఉన్నా సరే వారిని నిలదీసి అది తగ్గించుకునే వరకు కూడా ఒత్తిడి తేవాలి అన్నటువంటి ఆశయంతో జపాన్ తీసుకొచ్చినటువంటి ఈ అభ్యర్థన ఏదైతే ఉందో మొత్తం అందరూ కూడా దాన్ని ఫాలో అయ్యి రేపన్న రోజు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రపంచాన్ని కాపాడే విధంగా, ప్రపంచ ప్రజలకి మంచి చేసే విధంగా ఆలోచించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు.